హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఇది వచ్చేసి నైట్ టైం అనమాట. నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి అయితే క్యారెట్ ఫ్రై అయితే చేయబోతున్నాను. అందుకైతే ముందుగా అయితే 4 క్యారెట్లు అయితే తీసుకొని దానికి ఉన్న తోలంతా తీసేసి మంచిగా కట్ చేసుకొని అయితే వాటర్లో అయితే పెట్టుకున్నానండి. ఇంకా తాలింపుకి అవసరమైనవి అయితే ఒక ఉల్లిపాయ, అట్లాగే 3 కరివేపాకు రెమ్మలు, ఒక టమాటో అయితే కట్ చేసుకున్నాను. ఇంకా అయితే ఫస్ట్ అయితే ఇంకా బాండీ అయితే పెట్టుకొని 4 స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంకా నా స్టైల్లో నేను ఎలా చేయబోతున్నాను ఫ్రై అనేది మీకైతే చెప్పబోతున్నాను. సో ముందైతే ఇంకా ఆయిల్ వేసి అయితే తాలింపులు అయితే వేసుకున్నాను. అట్లాగే జీలకర్ర కూడా వేసుకున్నాను అనమాట. సో కొందరైతే ఫ్రై చేసేటప్పుడు టమాటాస్ అయితే అటు వాడరు, బట్ నాకు తాలింపులు అయితే ఖచ్చితంగా టమాటాస్ అయితే ఉండాలి. సో క్యారెట్ అనేది నాకు మ్యారేజ్ అయ్యాక ప్రెగ్నెన్సీ టైంలో అయితే బాగా అలవాటు అయిందనమాట. సో ఖచ్చితంగా అయితే నేను ఇంకా వీక్లీ ట్వైస్ అయితే వండుతాను క్యారెట్ ఫ్రై అనేది. ఇంకా తాలింపులు అయితే వేగుతున్నాయి కదా, నేనైతే ఇంకా కరివేపాకు అయితే వేస్తున్నాను. ఇంకా కరివేపాకు వేయంగలనైతే ఆయిల్ అయితే బాగా తుల్లిపోయిందనమాట చేతుల మీద కొద్దిగా అయితే. ఇంకా ఎండుమిర్చి అనమాట. సో ఇంకా తాలింపులకి ఆల్మోస్ట్ అంత ఎండుమిర్చే కదా వాడతారు. సో ఇంకా నేను కూడా ఒక కారం తగ్గించుకోవాలని చెప్పేసి 2 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి అయితే ఒక చేతితో పట్టుకొని ఒక చేతి అయితే మెల్లికైతే కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫోన్ అయితే నా చేతిలోనే ఉంది. సో అందుకని అట్లాగా షివరింగ్ అవుతూ ఉందన్నమాట, ఫుల్ షేకింగ్ అనమాట. సో అట్లాగైతే ఇంకా ఫోన్ అయితే కింద పెట్టేసి ఇంకా కొద్దిగా తాలింపు మాడిపోయిద్ది అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఇంకా ఉల్లిపాయలు వేసేసి దాని వెంటనే ఎండుమిర్చి కూడా అట్లా వేసేసి అయితే బాగా అయితే కలిపేసుకున్నాను. అట్లా కలిపేసుకుంటే తొందరగానే వేగిపోతాయి ఉల్లిపాయలు అనేవి. కొద్దిగా బ్రౌన్ కలర్లో కూడా అయిపోయాయి అనమాట, కలర్ అయితే షేడ్ అయిపోయింది. ఇంకా అట్లా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అట్లా వేగిన తర్వాత నేనైతే ముందుగా కడిగి పెట్టుకున్నాను కదా క్యారెట్స్ అయితే వేస్తున్నాను. కొందరైతే కడిగి కోసుకుంటారు, నాకు అట్లా అలవాటు లేదండి. కడిగి కోసిన తర్వాతనే నేను కడుక్కుంటాను. సో నాకు మొదటి నుంచి అలవాటు. సో అందుకని చెప్పేసి నేను దాని తోలంతా తీసిన తర్వాత మంచిగా కొద్దిగా సాల్ట్ వేసి అయితే కట్ చేసినవన్నీ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే దాంట్లో అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. సో తొందరగా అయితే వేగిద్దని చెప్పేసి ఇంకా దానిలో ఉన్న వాటర్ కంటెంట్స్ అంతా అయితే పోతుందన్నమాట బయటికి, అయితే తొందరగా వేగిద్ది. ఇంకా మనం తాలింపులు అసలు ఆ వాటర్ అనేది యూజ్ చేయం కాబట్టి జస్ట్ ఇంకా దానిలో ఉన్న వాటర్ ఇంకా పోవాలి, అండ్ ఇంకా మనం వేసిన ఆయిల్లోనే బాగా అది డీప్ ఫ్రై అవ్వాలి కాబట్టి. సో నాకు నార్మల్గా అయితే తాలింపులకి ఏ ఒక్క తాలింపుకైనా టమాటో అయితే ఖచ్చితంగా ఉండాలి. టమాటో లేనిది అసలు పని జరగదు. నేను అందుకని తాలింపులు అయినా కూడా టమాటాస్ అయితే వాడుతాను. అట్లాగా ఇంకా సాల్ట్ వేసిన తర్వాత టమాటో కూడా ఒకసారి వేస్తే మూత పెట్టిస్తే బెటర్ అనిపించి ఇంకా మూత అయితే పెట్టేశాను. ఇంకా చూసారా చాలా వరకు అయితే మగ్గిపోయింది. ఇంకా అయితే నేను ఇంకా ఒకసారి అయితే మూత అయితే తీసేసి ఒకసారి కలిపేసుకొని అయితే 1 స్పూన్ దాకా అయితే పసుపు వేసుకున్నాను. అట్లాగా పసుపు వేసుకున్న తర్వాత ఇంకా అడుగంటిది కాబట్టి వెంటనే అయితే కలిపేసుకుంటున్నానండి. ఇంకా నేనైతే కారం అయితే ఒక 2 స్పూన్ల దాకా అయితే లైట్గా వేసుకున్నాను. సో చూసారా ఎంత బాగా అయితే ఫ్రై అయిపోతున్నాయో. క్యారెట్ ఫ్రై అనేది జస్ట్ 15 మినిట్స్లో అయితే అయిపోతుందండి. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు క్యారెట్ ఫ్రై అనేది. సో హెల్త్కి కూడా చాలా మంచిది. మా పిల్లలు అయితే పచ్చిదే తింటారు, వాళ్ళకి అంత ఇష్టం అనమాట. సో ఎనీ టైం ఉంటాయి క్యారెట్స్ అనేవి ఇంట్లో. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రై అనేది. ఇంకా నాకు కూడా క్యారెట్ ఫ్రై అనేది చాలా ఇష్టం అనమాట. సో ఫైనల్గా అయితే అట్లా 10 మినిట్స్ అట్లాగా అన్నీ వేసిన తర్వాత చూస్తే ఫైనల్గా అయితే ఇట్లా అయిపోయిందండి. చాలా సింపుల్ అనమాట, తొందరగా అయితే వేగిపోయింది. చూస్తున్నారు కదా, మరీ అంత వేగించినా కూడా బాగోదు, ఇంకా వాసన అనేది బాగోదు, ఇంకా తినేటప్పుడు కూడా కొద్దిగా చేదు వచ్చింది అనమాట. సో ఫైనల్గా అయితే ఇట్లాగైతే క్యారెట్ తాలింపు అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.